హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ ఈజీ రెసిపీస్ అండి. ఈరోజు కూడా టేస్టీ రెసిపీతో మేము ముందుకు వచ్చాను. కాకరకాయ టమాటో కర్రీ చాలా సూపర్గా టేస్టీగా ఉండాలంటే ఈ టిప్స్ తప్పకుండా పాటించండి. నేను చెప్పడం అని కాదండి, ఈ పద్ధతిలో మీరు కర్రీ చేసినట్లయితే సూపర్ టేస్టీగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి నచ్చి తీరాల్సిందే అండి, అంత టేస్టీగా ఉంటుంది. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. నేనైతే 1/2 kg కాకరకాయలు తీసుకున్నాను. నల్లవైనా పర్లేదు, ఇవైనా పర్లేదు. చిన్న ముక్కలుగా పొడుగుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇందులో 1 గ్లాస్ వాటర్ వేసేసి కొంచెము 1/2 టీ స్పూన్ ఉప్పు వేసేసి మంచిగా ముక్కలు నలిగిపోయేంత వరకు మెత్తగా నలిపేయాలండి. ఇలా మెత్తగా నలపడం వల్ల ఇందులో ఉండే విత్తనాలన్నీ కిందికి వచ్చేస్తే చేదు కాస్త తగ్గుతుంది. చేదు ఉన్నా పర్వాలేదు అనుకుంటే నీళ్ళల్లో ఉప్పు వేసి ఈ ముక్కలు వేసి నానబెట్టండి. ఇప్పుడైతే 3 టమాటాలు తీసుకున్నాను. 1/2 kg కాకరకాయలకి 1/2 kg టమాటాలు అండి. చిన్న ముక్కలు కట్ చేసి కొంచెం ఇలా చేతితో నలిపేస్తే ముక్కలు మెత్తబడతాయండి. అప్పుడు కర్రీలో చక్కగా కలిసిపోతాయి. కాబట్టి ఇలా కొంచెం నలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. మంచిగా పండిన టమాటా అయితే ఇంకా చాలా బాగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే సీజన్, మంచి టమాటాలు వస్తున్నాయి. ఎర్రటి టమాటాలు తీసుకోండి. ఓకే అండి. కడాయి తీసుకున్నాను, స్టవ్ ఆన్ చేశాను. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. మనం అంతా కొలత 1/2 kgకి చేసుకోవాలి. 1/2 kg టమాటా, 1/2 kg కాకరకాయలు కాబట్టి 1/2 kg కొలతకి చేస్తున్నా. 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ కొంచెం వేడైన తర్వాత జీలకర్ర వేసాను. ఆవాలు అవసరం లేదండి. జీలకర్ర కాస్త వేడెక్కిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, 1 పచ్చిమిరపకాయ వేసాను. పచ్చిమిర్చి ఘాటు ఫ్లేవర్ ఇష్టం ఉంటే ఇంకాస్త వేసుకోవచ్చండి, ఇంకొకటి వేసుకోవచ్చు. ఒక 1/2 నిమిషం పాటు ఉల్లిపాయలు మగ్గితే సరిపోతుంది. మరీ ఎక్కువ కలర్ రావాల్సిన అవసరం లేదండి. ఇలా లైట్ గా మగ్గితే సరిపోతుందండి. ఇలా మగ్గిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా పూర్తిగా నూనెలో కలిసిపోయే విధంగా కలిపేసుకోవాలండి. మరి వేగాల్సిన అవసరం లేదు, స్మెల్ రావాల్సిన అవసరం లేదు. ఇలా నూనెలో కలిసిపోతే సరిపోతుంది. ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసేసుకొని మరొకసారి నూనె అంతా కలిసిపోయే విధంగా కలిపేసుకోవాలండి. ఇలా అంతా ఒకసారి కలిపేసి ఇప్పుడు మనము తరిగి పెట్టుకున్నటువంటి కాకరకాయలు నీళ్ళలో నుండి తీసి నీరంతా పోయే విధంగా ఇలా నీరు తీసేసి తాలింపులో వేసేసుకోవాలండి. అన్ని ముక్కలు ఇందులో నీరు తీసేసి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఫ్లేమ్ హైలో పెట్టి 1 నిమిషం పాటు ముక్కలన్నీ మంచిగా వేగే వరకు, ఈ విధంగా వేగే వరకు చక్కగా వేపుకోవాలి. 1 నిమిషం తర్వాత కాసేపు మూత పెట్టి మగ్గించాలండి. 1 నిమిషం మాత్రం హై ఫ్లేమ్ లోనే వేపుకోవాలి. తర్వాత ఒక 3 నిమిషాలు పూర్తిగా సిమ్ లో పెట్టేసి కాకరకాయలు ఇలా అయ్యేంత వరకు వేపుకోవాలి. కొంచెం కలర్ స్టార్ట్ అవుతుంది, కాకరకాయ ముక్కలు పూర్తిగా ఉడికిపోతాయండి నూనెలోనే. ఇలా అయ్యేంత వరకు వేపుకున్న తర్వాత తరిగి పెట్టుకున్న టమాటాలు ఇప్పుడు మనం ఇందులో వేసేసుకోవాలండి. టమాటాలు వేసిన తర్వాత రుచికి సరిపడా కారం కొంచెం ఎక్కువ పడుతుంది. 1.5 టీ స్పూన్ వేసాను. 3/4 టీ స్పూన్ ఉప్పు వేసానండి. ఉప్పుల కారాలు మాత్రం మీ టేస్ట్ ని బట్టి అడ్జస్ట్ చేసి వేసుకోండి. టమాటా వేసిన తర్వాత ఫ్లేమ్ మళ్ళీ హైలో పెట్టాలి. ఒక 1/2 నిమిషం పాటు ఇలా హైలో ఉంచేసి మళ్ళీ స్టవ్ సిమ్ లోకి మార్చేసి మూత పెట్టి టమాటా పూర్తిగా ఉడికే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలండి. ఇలా పూర్తిగా ఉడికే వరకు సిమ్ లోనే ఉడికించుకోవాలి. పూర్తిగా ఉడికిన తర్వాత స్పూన్ తో ఇలా కొంచెం నలిపేస్తే టమాటాలు మెత్తగా అయిపోతాయండి. ఇలా అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో కొంచెము వేంపి పొడి చేసినటువంటి 1/2 టీ స్పూన్ నువ్వుల పొడి వేసుకోవాలి. అప్పుడు కర్రీకి కమ్మదనం వస్తుంది. 1 టీ స్పూన్ ధనియాల పొడి అండి. 2 టేబుల్ స్పూన్ల వాటర్ వేయాలి. వాటర్ వేయడం వల్ల మనం వేసిన మసాలాలంతా చక్కగా కర్రీకి పట్టుకొని మంచి టేస్ట్ వస్తాయి. వాటర్ వేయమన్నా అని చెప్పి 1/2 గ్లాస్ కానీ అలా వేయొద్దండి. చాలా తక్కువ క్వాంటిటీ. అసలు మనం వాటర్ వేసింది కూడా తెలియనట్టుగా వేయాలి. కొంచెమే వేసి అంతా కలిపేసి ఇంకొక నిమిషం పాటు
వదిలేయాలి. ఇలా నిమిషం తర్వాత ఆయిల్ పైకొస్తుంది. వచ్చిన తర్వాత చక్కగా ఫ్రెష్ కొత్తిమీర జల్లేసుకుంటే సరిపోతదండి. సూపర్ టేస్టీగా కర్రీ రెడీ అయిపోతది. కొత్తిమీర వేసిన తర్వాత కొంచెము మూత పెట్టి మగ్గించాలండి. ఫ్లేవర్స్ అన్నీ చక్కగా పట్టుకుంటాయి. కొత్తిమీర ఫ్లేవరు, మసాలాల ఫ్లేవర్ పట్టుకొని ఇలా ఆయిల్ బయటకొచ్చేంత వరకు మనము సిమ్‌లోనే పెట్టి ఉడికించుకోవాలి. ఈ సిమ్‌లోనే ఎక్కువ ఈ కర్రీ చేయడం అండి. హైలో మాత్రం పెట్టకండి. కరెక్ట్ టేస్ట్ గానీ, కరెక్ట్ కలర్ గానీ, కరెక్ట్‌గా ఉండడం గానీ ఉండదు. కాబట్టి తప్పకుండా సిమ్‌లో పెట్టి ఉడికించుకోండి. చాలా చక్కగా, చాలా టేస్టీగా కర్రీ రెడీ అయితది. ఇది మాత్రం అన్నంలోకే సూపర్‌గా ఉంటది. 4, 5 రోజులైనా రుచిలో మార్పు రాకుండా చాలా కమ్మగా, టేస్టీగా ఉంటది. రోజు రోజుకి మరింత టేస్ట్ పెరుగుతదండి. అంత బావుంటది. కాబట్టి తప్పకుండా చూస్తున్న ప్రతి ఒక్కరు ఈ రెసిపీ ట్రై చేయండి. మీకెలా అనిపించింది ఏంటి కామెంట్ చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకే అండి. అందులో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇస్తున్న సపోర్ట్‌ని బట్టి మీ అందరికీ చాలా చాలా థాంక్స్ అండి. బాయ్ అండి.